అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను అధికార యంత్రాంగం జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పర్ణశాల రాములవారి ఆలయానికి చేరుకున్నాం. ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్లో మీరు చాలా స్క్రీన్పై చాలా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. భద్రాచలం పర్ణశాల దేవస్థానాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పర్ణశాల ఆలయం మెట్ల వరకు కూడా ప్రస్తుతం భద్రాచలం గోదావరి వరద పరవలు మీరు ప్రస్తుతం చూస్తున్నారు. 1 కాదు 2 కాదు 11,40,000 పైచిలకు క్యూసెక్ల వరద ప్రవాహాన్ని మీకు చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. పర్ణశాల ఆలయాన్ని ఆనుకొని భద్రాచలం వైపు గోదావరి పరుగులు ఉరుకులు తీసినటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం మీరు చూస్తున్నారు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం భద్రాచలం వైపుకు వెళ్తుంది. ఆ సుందర దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. నిజానికి వానాకాలం సీజన్లో గోదావరి అందాలు కొండ కోనలను దాటుకుంటూ సుమారు 1465 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణిస్తూ దేశ జీవనాధారగా గోదావరి ఉంది. గోదావరిని వృద్ధగంగా, దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. చాలా అద్భుతమైనటువంటి సుందర దృశ్యాలకు గోదావరి నిలవని కూడా కవులు, రచయితలు అనేక కావ్యాల్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉంటాం. సో అత్యంత వెడల్పుగా పర్ణశాల వద్ద గోదావరి ప్రవాహం ఉంటుంది. నిజానికి భద్రాచలం దేవస్థానం వద్ద కంటే కూడా పర్ణశాల వద్ద అత్యంత వెడల్పుగా గోదావరి ప్రవాహం నెలకొంటుంది. సో ఆ ప్రవాహ పరవళ్ళుని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. పూర్తిగా ఇప్పటికే మత్స్యకారులు కావచ్చు, జాలర్లు కావచ్చు, చేపల వేటకు కూడా వెళ్ళొద్దని ఆదేశించినప్పటికీ చాలామంది గజ ఈతగాళ్ళు ఈ సమయంలో వానాకాలం సీజన్లో ఎస్పెషల్లీ కలపను వేటాడేందుకు ప్రాణాలకు తెగించి గోదావరి వరదలకి ఎదురు వెళ్ళి కలపను సేకరిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఏటా కూడా సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయమే. ప్రస్తుతం 48 అడుగుల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని భద్రాచలం వద్ద గోదావరి పోలవరం వైపు పరుగులు పెడుతుంది. పోలవరం కాపా డ్యామ్ కారణంగా కూడా ప్రవాహ వేగం గతంతో పోలిస్తే ఆ డ్యామ్ నిర్మాణం తర్వాత కొంత స్లోగా దిగువకు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మొదటి నుంచి కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుందన్న ఒక సమాచారం తెలుసుకొని చాలా భయాందోళనకు తీర ప్రాంత వాసులు కూడా గురవుతుంటారు. ప్రతి ఏటా కూడా 1000 ఎకరాల్లో గోదావరి కుడి ఎడమ వైపున 1000 ఎకరాల్లో పంటను సాగు చేసే రైతాంగం అంతా కూడా సరిగ్గా ఈ సీజన్లోనే నష్టాలను చవిచూస్తూ ఉంటారు. ఎందుకంటే వరదలు ఊహించని స్థాయిలో వస్తే కొన్ని 1000 ఎకరాల పంట నష్టం వాటిల్లుతోంది. సరిగ్గా 2022లో 70 అడుగుల మేర వరద ఉధృతి వచ్చినప్పుడు ఈ తీర ప్రాంత వాసులు భయాందోళనతో భీతిలతో నిజంగా జనజీవనం గడిపారనే చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆర్టీవీ కూడా నిరంతరం వార్తా కథనాలను ప్రసారం చేస్తూ వచ్చింది. ఆ సమయంలో కొన్ని లక్షల క్యూసెక్కులు నీరు, సుమారుగా నాకు గుర్తున్నంత వరకు 18 లక్షల క్యూసెక్కుల నీరు 2022లో 70 అడుగుల మేర ఇక్కడ వరద ప్రవాహం ఉన్నప్పుడు దర్శనమిచ్చింది. ప్రస్తుతం 48 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 11,40,000 పైచిలకు క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ఇక్కడ నుంచి దిగువకు పడుతుంది. మొత్తం రికార్డు స్థాయిలో గోదావరి వరదలను మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం 5 సార్లు గోదావరికి రికార్డు స్థాయిలో వరదలు వచ్చినట్లు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిసారి 16 ఆగస్టు 1986లో 75.6 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి ప్రవహించింది. ఆ సమయంలో తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా అప్రమత్తమవుతూ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి సమయంలో తీసుకున్నవలసిన జాగ్రత్తలు తీర ప్రాంత వాసులు కావచ్చు, అటు ఏపీలోని కోనసీమ ప్రాంత వాసులు కావచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత రెండవసారి వరదలు కూడా వచ్చాయి. రెండవసారి ఎక్కువగా అత్యధిక స్థాయిలో రికార్డు వరదలు వచ్చినటువంటి ఏడాది 2022 జూలై 16న 71.3 అడుగుల మేర అప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. ఆ తర్వాత మూడోసారి 1990 అంటే గతంలో 1990లో 70.8 అడుగుల మేర నీటి మట్టం ప్రవహించింది. 2006లో 66.9 అడుగుల మేర నీటి మట్టం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే నమోదైంది. ఐదవసారి 1976 ఆ సంవత్సరంలో 63.9 అడుగుల మేర
గోదావరి నీటి మట్టం అయితే ప్రవహించింది. కానీ 2022లో వచ్చినటువంటి గోదావరి వరదలు చాలామంది భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. అటు ఏపీలోని కోనసీమ ప్రాంతం, పోలవరం ముంపు ప్రాంతం, అటు భద్రాచలం దిగువ ఉన్నటువంటి ముంపు మండలాలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. నిజంగా అప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున సంరక్షణ చర్యలు చేపట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంది. భద్రాచలం తీర ప్రాంతవాసులే కాదు, భద్రాచలం పట్టణవాసులు కూడా తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ 2022లో నెలకొంది. 71.3 అడుగుల మేర అప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నమోదైనటువంటి సిచ్యువేషన్. సో ఆనాటి పరిస్థితులు మళ్ళీ రావద్దని చెప్పి చాలామంది భద్రాచలం వాసులే కూడా కాదు, రాష్ట్రవాసులు, తీర ప్రాంత వాసులు అందరూ కూడా కోరుకున్నారు. ప్రస్తుతం 48 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతుంది భద్రాచలం వద్ద. అంటే నిజానికి గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులో కొంత నీరు లేదు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇంకా ఇప్పుడిప్పుడే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతుంది, రిజర్వాయర్లోకి నీరు వచ్చి చేరుతుంది. ఇంకా రిజర్వాయర్లు నిండలేదు. నిండితే పైనుంచి దిగువకు విడుదల చేస్తే భద్రాచలం వద్ద మనం ఊహించిన స్థాయిలో గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగానే తాలిపేరు నది కావచ్చు, ఎగువ ఉన్నటువంటి ఇంద్రావతి నుంచి పెద్ద ఎత్తున నీరు పోటెత్తుంది. అటు శబరి కూడా పూనవరం దగ్గర గోదావరిలో సంగమిస్తుంది కాబట్టి శబరి పోర్టు కూడా కొంత మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో గోదావరి యొక్క ఉపనదుల సంగమం ద్వారానే గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగానే ఈ స్థాయిలో గోదావరి వరదలు ఈసారి వస్తున్నటువంటి సిచ్యువేషన్. సరిగ్గా ఇదే వారంలో గత ఏడాది 56.1 గరిష్టంగా నమోదైంది. గత ఏడాది 56.1 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నమోదైంది. ఈసారి ఎంతవరకు గోదావరి వరవలు ఉంటాయి, ఎంతవరకు ప్రవాహం ఉంటుంది, ఎంతవరకు నీటి మట్టం ఉంటుందనేది ఇప్పటి అంచనా వేయలేము. కానీ ఈసారి గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా దాదాపు 50 అడుగులను మేర గోదావరి నీటి మట్టం చేరుకునే అవకాశం భద్రాచలం వద్ద చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా అంచనా వేస్తుంది. మొత్తం సిడబ్ల్యూసీ అధికారులు కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గోదావరి వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితం రెవెన్యూ, అదేవిధంగా విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి తీర ప్రాంతంలో వాసులను అప్రమత్తం చేయాలి, లోతట్టు ప్రాంత వాసులను, ముంపు ప్రాంత వాసులను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి నిత్యావసర సరుకులు, ఆహారం, అదేవిధంగా మంచినీటి సదుపాయం వంటి కనీస వసతులు కల్పించాలని చెప్పి మంత్రి పొంగులేటి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనూహ్య పరిణామంలో భారీ వర్షపాతాలు ఎగువ ప్రాంతంలో నమోదైన, అదేవిధంగా ఎగువ ప్రాంతం నుంచి దిగువకు భారీ మొత్తంలో గోదావరి వరదలు చేరిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేశారు. అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూసుకోవాలంటూ కూడా మంత్రి పొంగులేటి అధికారుల యంత్రాంగానికి అయితే సూచించారు. అటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పిఓ రాహుల్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు వేస్తున్నారు. రెవెన్యూ, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సమన్వయం చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచనలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఏ స్థాయిలో ఉంటే ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఏ గ్రామాలు లోతట్టు ముంపు ప్రాంతాలు పై తీవ్ర ప్రభావం ఉంటుంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 43 అడుగుల వరకు వస్తే గోదావరి భద్రాచలం వద్ద ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నిజానికి ఇది సర్వసాధారణంగా ప్రతి ఏటా కూడా వానాకాలం సీజన్లో మనం చూస్తూ ఉంటాము. 48 అడుగులు వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినప్పుడు మాత్రం చాలా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక్కసారిగా ముందస్తు యాక్షన్ ప్లాన్ కూడా, ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎప్పుడైతే 48 అడుగుల నుంచి 53 అడుగుల వరకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చేరితే చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలంలోని కొంత ప్రాంతం, బూర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక మండలాల్లో కొన్ని గ్రామాలు మాత్రం రాకపోకలు తెగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ 48 నుంచి 53 అడుగుల వరకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగితే చర్ల మండలంలోని దాడుపేట, కొత్తపల్లి, సుబ్బంపేట, అదేవిధంగా దుమ్ముగూడెం మండలంలో ఎల్ఎన్ రావుపేట, ప్రగల్లపల్లి, సింగవరం, కొత్తగూడెం, ఖానాపురం, గంగోలు, రేగుపల్లి, తూరుబాక, డబ్ల్యూ రేగుపల్లి, బైరాగులపాడు ఈ గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బూర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక మండలంలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే ఉండదు. 57 అడుగుల మేర గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద పెరిగితే మాత్రం చర్ల మండలంలోని గోంపల్లి, లింగాపురం, లింగాల, ముమ్మిడివరం, జట్టిగూడెంతో పాటు దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం, దుమ్ముగూడెం, సీతానగరం,
వైట్నాగారం, నారాయణరావుపేట, అదేవిధంగా బూర్గంపాడు మండలంలో మోతే, సారపాక, నాగినేనిపోలు, బూర్గంపాడు, అశ్వాపురం మండలంలో పాములపల్లి, పాతూరు, రేగులగూడెం, బట్టులింగాల గుంపు, కుమ్మరిగూడెం, అమ్మగారిపల్లి, ఆమెద్ద, చింతిర్యాల, ఆనందపురం, మోతే, సారపాక, నాగినేనిపోలు, బూర్గంపాడు, అన్నారం, అనంతపురం, మనుగూరు మండలంలో కొన్ని గ్రామాలు, అదేవిధంగా పినపాక మండలంలో సింగిరెడ్డిపాలెం, సత్యనాపురం, వెంకటాపురం, అదేవిధంగా ఇలాంటి కొన్ని గ్రామాలు అఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 58 నుంచి 63 అడుగుల మేర ఈ ప్రవహిస్తే ఈ గ్రామాలు ఎస్పెషల్లీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 63 నుంచి 68 ఫీట్ల వరకు గోదావరి వరద ప్రవాహం పెరిగితే చర్ల మండలంలో జంగాలపల్లి, జీపీపల్లి, ఎంపీపల్లి, సి కత్తిగూడెం, సి కొత్తూరు, మొగల్లపల్లితో పాటు దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంటుంది. చిన్న మంత్రివరవు, కేశవాపురం, లక్ష్మీపురం, బుర్రవేముల, దుమ్ముగూడెం, దంతనం, కొత్తగూడెం, గోవిందాపురం ఇలాంటి గ్రామాలు, అదేవిధంగా భద్రాచలంలో కూడా కొన్ని గ్రామాలు, లోతట్టు గ్రామాలు నీట మునిగే అవకాశం ఉంటుంది. బూర్గంపాడు మండలంలో ఇరవెండి, అదేవిధంగా మనుగూరులో అన్నారం, అశ్వాపురంలో పాములపల్లి, పినపాక మండలంలో రావిగూడు, ఏడుల బయారం వంటి గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 68 నుంచి 73 ఫీట్లకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగితే గొమ్ముగూడెం, మామిడిగూడెం, గోగుబాక, రాళ్లగూడెం, దాంతోపాటు మరో 2 గ్రామాలు, అదేవిధంగా దుమ్ముగూడెం మండలంలో నడికుడి, కే మారేడుబాక, పి మారేడుబాక, సుగుణాపురం, కే జిన్నెలగూడెం, గౌరారం, పైదుకుల గుడుపు, చింతగుప్ప, రంగాపురం, పోలూరిపేట, గుర్రాల బైలు, లచ్చగూడెం, మహాదేవపురంతో పాటు భద్రాచలంలోని కొంత ఏరియాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బుర్గంపాడు మండలంలో ఇరవెండి గ్రామం పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అశ్వాపురం మండలానికి సంబంధించి నెల్లిపాక, టేకులగుట్ట, మనుగూరు మండలంలో అన్నారం, అనంతపురం, కమలాపురం, కొండాయిగూడెం, మల్లేపల్లితో పాటు పిన్నపాక మండలంలో కొంత భాగం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గోదావరి భద్రాచలం వద్ద నీటి మట్టాన్ని పెరిగే సిచ్యువేషన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యే గ్రామాల జాబితాను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం ఒక విధంగా సుందర దృశ్యాలని చెప్పుకోవాలి. ఎందుకంటే గోదావరి 1465 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం మహారాష్ట్ర నాసిక్లోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించిన ఒక పాయగా జన్మించిన గోదావరి ప్రస్తుతం దాదాపు వెడల్పు మనం చూస్తున్నాం. దాదాపు కొన్ని వేల చదరపు గజాలలో ప్రస్తుతం భద్రాచలం సమీపంలో గోదావరి పరుగులు, ఉరుకులు, సుందరమైన దృశ్యాలు, చాలా నిశ్చలంగా ఎటువంటి శబ్దం లేకుండా గోదావరి పోలవరం వైపు పరుగులు పెడుతున్నటువంటి సుందర దృశ్యాలు. ఎన్నో కోనలను, వాగులను, వంకలను తనలో సంగమించుకొని ఉపనదుల కలయికతో గోదావరి ఒక అతిపెద్ద జీవనాధారగా దక్షిణ భారతదేశంలో దక్షిణ గంగగా బాసిల్లుతుంది. నిజానికి గోదావరి చాలా సుందరమైనటువంటి దృశ్యాలను వానాకాలం సీజన్లో మనం చూస్తూ ఉంటాం. కానీ గోదావరి తన ప్రవాహం పెరుగుతున్న కొద్దీ తనలోని ఉధృతమైనటువంటి ఉగ్రరూపాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. వానాకాలం సీజన్లో 2 దృశ్యాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఇప్పటికే పాపికొండల వద్ద కూడా పూర్తిగా సందర్శకులను ఎంట్రీ నిలిపివేశారు. అక్కడ సందర్శకులను యాత్రికులను కావచ్చు పూర్తిగా పాపికొండల టూర్ని కూడా నిలిపివేసిన సిచ్యువేషన్. గోదావరి ఎగువ బేసిన్లో వర్షపాతం అధికంగా నమోదవుతుందని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కేంద్ర జలసంఘం అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సమయంలో కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆపరేషన్ను నిర్వహించుకోవాలని, మరమ్మతులు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చేసుకుంటూ ప్రాజెక్టులను కూడా నిర్వహణ చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం భావించింది. పెదవాగు ప్రాజెక్టు ఘటన తర్వాత ఒకసారిగా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఈసారి గోదావరి వరదలను ధీటుగా ఎదుర్కోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో 11,40,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం పోలవరం వైపు పరుగులు పెడుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగుల మేర ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎగువ ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచే దాదాపు 50,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం గోదావరిలో కలిసి ఆ ప్రవాహ వేగం, భద్రాచలం వద్ద నీటి ప్రవాహ వేగం పెరగడంతో పాటు భద్రాచలం వద్ద నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతున్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేసిన ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా. గత కొద్దిసేపు క్రితం పర్ణశాల నుంచి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. పర్ణశాల ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలు ఇప్పటికే రాకపోకలు తెగిపోయాయి. ఒకవైపు భద్రాచలంలో కురుస్తున్నటువంటి వర్షం, మరోవైపు గోదావరి వరదలు వెరసి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు కూడా ఉప్పొంగి కొన్ని గ్రామాలు రాకపోకలు తెగిపోయాయి.
ఈ పూర్తి స్థాయిలో మరికొన్ని గ్రామాల జలదిగ్బంధంలో చిక్కునే అవకాశం కూడా ఉంది. 53 అడుగులు దాటిన తర్వాత సిచ్యువేషన్ మరింత తీవ్రతరమయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రతి ఏటా గోదావరి వరదల సమయంలో ఇలాంటి సందర్భమే దర్శనమిస్తుంటుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి కొన్నిసార్లు కొన్ని నిర్లక్ష్యమే చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగులుస్తుంది. సో అటువంటి నష్టం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమరపాటుగా ఉన్నా, ఎందుకంటే ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కురిసే వర్షపోతాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇటీవల పెద్దవాగు ప్రాజెక్టులో కూడా అదే సిచ్యువేషన్ కనిపించింది. అనూహ్యంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం గుబ్బల మంగమ్మ ఆ వాగు ప్రాంతంలో కురవడంతో పెద్దవాగు ప్రాజెక్టుకు దాదాపు ఊహించని విధంగా 70,000 క్యూసెక్కుల నీరు ఒకసారిగా వచ్చి పడింది. సో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంలో కొంత ఇబ్బందులు తలెత్తడంతో ఒకసారిగా ఊహించని నష్టం అయితే సంభవించింది. సో అలాంటి నష్టాలు సంభవించకుండా ఉండాలంటే ఖచ్చితంగా గోదావరి వరదల సమయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి దాదాపు 3 రోజుల్లో 18 టీఎంసీల నీరు అటు దిగువకు విడుదల చేశారు. సో ఎప్పుడైతే తాలిపేరు దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారో భద్రాచలం వద్ద 3 అడుగుల మేర వరద ప్రభావం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం పర్ణశాల వద్ద సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అత్యంత వెడల్పుగా గోదావరి ప్రవహించే ప్రదేశం పర్ణశాల. ఇక్కడి నుంచి 11,40,000 క్యూసెక్కుల నీరు పోలవరం వైపు వెళ్తుంది. ఈ సుందర దృశ్యాలను ఆర్టీవీ కెమెరాలో బంధించే ప్రయత్నం మా కెమెరామెన్ నాగేంద్రబాబు చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు పర్ణశాల ఆలయాన్ని ఆనుకొని అటు గోదావరి అత్యంత సుందరంగా ఉధృతంగా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు ఎంత మధురానుభూతిని కలిగిస్తుందో అంతే ఉగ్ర రూపాన్ని కూడా గోదావరి కొన్నిసార్లు దాలుస్తుంది. అలాంటి గోదావరి ప్రస్తుతం 48 అడుగుల మేర ప్రమాదకర స్థాయి 2వ ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం జారీ చేసింది. 50 అడుగుల మేర గోదావరి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి గోదావరి వరద ప్రవాహం ఎంతవరకు ఉప్పొంగుతుంది, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఎప్పుడెప్పుడు ఎంతెంత నమోదవుతుంది. పిన్ టు పిన్ మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఓవర్ టు యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.